2019 నుంచి మళ్ళీ ఇప్పుడు 2024. 2024 2019లో జరిగింది అది. 2000 గ్యాప్ ఎందుకు వచ్చింది మరి? గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కరోనా వచ్చింది కదా. కరోనా రావడం వల్ల ఏమైందంటే ఆ రోజు ఇంకా కరోనా 2020 నుండి స్టార్ట్ అయింది. స్టార్ట్ కాకముందు 2019 తర్వాత సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఒక రోజు మరుసటి ఒక 5-6 రోజుల తర్వాత వెంకటేశ్వరరావు సార్ దగ్గరికి ఆయన ఇంటికి పిలిచారు. ఇట్లా మీరు కళాకారులు అందరు రావాలంటే రఘు కుంచే సార్ నాకు కాల్ చేస్తే నేను మా అమ్మగారు మా బావగారు ముగ్గురం కలిసి వెళ్ళాం. అక్కడ ఏం ఫుడ్ కావాలి నాన్ వెజ్ అన్ని అక్కడ మొత్తం ఏర్పాటు చేశారు. తిన్నాం. తిన్న తర్వాత అక్కడ 2 పాటలు ఆయన వాడించుకున్నారు. వెంకటేశ్వరరావు గారు ఆయన పాడించుకుంటే ఆయన పాటలు పాడిన తర్వాత నాకు 10,000 రూపీస్ ఇచ్చారు సార్. 10,000 ఇచ్చారు నాకు. బట్టలు చెప్పులు మంచి కొనుక్కో అని చెప్పేసి 10,000 ఇచ్చారు. అంతే, అదే కలవడం. నేను రఘు కుంచే సార్ ప్లాన్ వేసుకున్నాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత పలాస వెళ్దాం, ఇక్కడ మొత్తం ఆంధ్ర టూర్లన్నీ తిరిగేసి వద్దామని అన్నారు. అంటే కరోనా వచ్చింది కదా, ఇంకా మేము మళ్ళీ కలుసుకోలేము ఆ తర్వాత. అంతే కదా, కరోనా బతకడమే కష్టమైన పరిస్థితులు. ఇప్పుడు ఎట్లున్నది సార్ మీకు తెలుసు, అండ్ మీకు కూడా తెలుసు కదా టైం ఎట్లున్నది అనేది. షూటింగ్లన్నీ థియేటర్లన్నీ మూసేశారు, షూటింగ్లన్నీ ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ వర్షాకాలం జూన్ తర్వాత షూటింగ్లు స్టార్ట్ అయినాయి. ఇంకా నాకు అప్పటి నుంచి ఆఫర్స్ రాలేవు. కలుస్తున్నారు చాలా మంది, కలిసే టైంలోనే కరోనా వచ్చి దెబ్బతీసింది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా నాకు అనిపించింది ఏంటబ్బా ఏ ఆఫర్స్ రావట్లేదు, ఒక్క సినిమాలు పాడి ఇలా ఖాళీగా ఉన్నా అనిపించింది. అప్పటి నుంచి ఇంకా ఇవే టెన్షన్లు. మొన్న నేను రికవర్ అయింది మొన్నే. నేను మొన్న రికవర్ అయ్యా. మొన్న నుంచి కొంచెం హ్యాపీగా ఉన్నా, హెల్దీగా ఉన్నా. అది మన ఇందాక మీరు మాస్టర్ కి వినిపించిన సాంగ్, అది ఆల్రెడీ పాపులర్ సాంగ్ మీది. ఒకసారి మా కోసం మళ్ళీ వినిపిస్తారా? ఓకే. అలా మామూలుగా హెడ్ ఫోన్స్ పెట్టారు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంది, ఆ ట్రాక్ లో వాడేశాను. ఇంకా నాకు కాళ్ళు చేతులు కట్టేశారు కదా, బట్ మామూలుగా కట్టాలా, చేతులు ఎక్కడ పోతాయని చెప్పేసి నా కాళ్ళు చేతులు కట్టేసి నుంచోబెట్టారు. ఇది నడుస్తుంది. మీకు బాగా పాడి అలవాటు అయిపోయింది, పాట వోకల్స్ వస్తే అది అయిపోతుంది. అవును సార్. మామూలుగా నేను చిన్నప్పటి నుంచి ఇలా దీంతో వేస్తాను కదా, ఇంకా నాకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇది వాడను, ఇది యూజ్ చేయను, ఇక చేయకూడదు కాబట్టి బయటనే చేయాలి. అందుకే అలా చేతులు కట్టేసి అది చేతులు కట్టే రోజు పాడి స్టూడియోలోకి వెళ్ళినప్పుడు మీరు అది వాడొద్దు అంటే కష్టమైన విషయమే ఇక పెట్టారు కదా సార్ కండిషన్. కానీ మీ ద్వారా నేను ఆయనకు తెలిసే విషయం ఏంటంటే, నన్ను రఘు కుంచే సార్ ఎప్పుడైనా ఏ రోజైనా నేను ఇలా ఉన్నా, మామూలుగా ఏంటంటే ఆయన ఎప్పుడు ఏదో ఒక ఛాన్స్ ఇస్తారు తప్పకుండా, నాకు ఆ నమ్మకం ఉంది ఆయన మీద, ఆయన మంచితనం. మళ్ళీ కాంటాక్ట్ అయ్యారా రఘు కుంచే సార్? ఎనీ టైం మాట్లాడుకుంటూ ఉంటాం. అంత ఎందుకంది, మొన్న వేరే ఒక ఛానల్ వాళ్ళు చేశారు, ఆయన కాల్ చేశారు. ఆయన అమెరికాలో ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్స్ ఏమి ఇచ్చారంటే నేను తినట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ ఇచ్చారు. ఎందుకు తినట్లేదు మరి మీరు? ఏమండి అంటే మామూలుగా కొంచెం అప్పుడు అలా టెన్షన్స్ ఉండే, అంటే కరోనా తర్వాత ఇంకా మనకి ఏ ఆఫర్స్ రావట్లేదని తినలేదు. అప్పుడు కొంచెం ఏదో తిననట్టు అట్లా ఉన్నా. అంటే ఇప్పుడు మీరంటే ఇంతమంది వచ్చారు కానీ అప్పుడు అప్పటి పరిస్థితులు వేరు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇలాగే కూర్చుని ఉండేవాడిని, ఎవరితో కరెక్ట్ గా మాట్లాడేవాడిని కాదు, సరిగా మాట్లాడేవాడిని కాకపోదు ఆ టైంలో. ఎవరొచ్చి మాట్లాడినా అంత మాట్లాడేవాడిని కాదు. ఇంకా నా టెన్షన్ లో నేను ఉండేవాడిని, అలా ఒంటరిగా ఉండిపోయేవాడిని. ఒంటరిగా ఉండడం నాకు ఇంకా ఆలోచనలు వచ్చేది, ఏంటబ్బా ఏం చేయాలని చెప్పేసి. ఎవరొచ్చి మాట్లాడినా అప్పుడు ఆ టైంలో ఇప్పుడు అందరితో అప్పుడు ఎవరితో మాట్లాడేవాడిని కాదు, ఒంటరిగా ఉండేవాడిని. అలా తినడం అనేది కొంచెం తగ్గించేశాను, ఇట్లా అవుతుంది అని.
దానివల్ల ఇంకెక్కువ అవుతుంది కదా తినడం బంద్ చేస్తే. సార్ నాకు తినడం బంద్ చేస్తే అంటే ఇంకా ఆకలి కాదు కదా, ఎందుకంటే ఇవే టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకపోతే ఆకలి కావచ్చు, తినొచ్చు. కానీ ఇప్పుడు టెన్షన్స్ ఉన్న తర్వాత ఆకలి కాదు, ఇంకా అవే మైండ్ లో ఉంటాయి, మైండ్ లో ఉండిపోతాయి. అరే ఏంటబ్బా ఇలా అయిపోయాను, ఇదేంటి అని చెప్పేసి అట్లా